వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి టీడీపీ అధికార ప్రతినిధి ఎల్లపల్లి విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. నమస్కారం. ఎట్లుంది విద్యాసాగర్ గారు, మీ తిరుపతి ఎలా ఉంది? తిరుపతి ఇస్ డూయింగ్ గుడ్, ఫైన్ అండి. రోజు వార్తల్లోనే ఉంటుంది. మీరు గత వారం క్రితం జరిగిన సంఘటనలన్నీ చూసింటారు. తిరుపతిలో తొక్కిసలాట గురించి, తిరుమల ఇష్యూస్ గురించి వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు గత పరిపాలనలో ఏదో జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకునేసి పాలక మండలి ఏర్పడింది, అన్నీ ఎవ్రీథింగ్ గుడ్ అన్న సమయంలో ఒక తిరుపతిలో ఎప్పుడు జరగని విధంగా 6 మంది తొక్కిసలాటకు చనిపోయారంటే ఒక రకంగా పార్టీకి చెడ్డపేరే కదా ఇది. మొదటగా మీకు అట్లాగే మనం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తిరుమల ప్రాశిష్టత అన్నది ప్రపంచవ్యాప్తం. తిరుమల గురించి అమెరికన్ ప్రెసిడెంట్ అడిగినా కూడా చెప్తాడు. ఇట్ ఈస్ ఏ తిరుమల సిటీ ఈజ్ ఏ గ్లోబల్ ఐడెంటిటీ. ఏ పొలిటికల్ లీడర్ కాదు, ఏ దేశాధ్యక్షుని అడిగినా కూడా హీ కెన్ ఐడెంటిఫై విత్ ఇన్ 5 minutes. ఎస్, దెర్ ఈజ్ ఎ బాలాజీ టెంపుల్ అన్న యూనివర్సల్ ఐడెంటిఫైడ్ నేమ్ ఉన్నటువంటి చోట 6 మంది చనిపోవటం అన్నది ఖచ్చితంగా బాధాకరమైన అంశం. దాంట్లో అన్డిస్ప్యూట్. రెండవది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పాంటేనియస్గా ప్రభుత్వం స్పందించిన తీరు మీద ప్రజల నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఏదర్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ పరామర్శన తీరు కానీ, బోర్డు తీసుకున్న నిర్ణయాలు కానీ, అధికారులు చేపట్టినటువంటి చర్యలు కానీ, వాటి మీద ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చింది. స్పందన మీన్స్ ఎస్, వీళ్ళు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ అందించడంలో కానివ్వండి, క్షతగాత్రులను పరామర్శించడంలో కానివ్వండి, వాళ్ళని తర్వాత ఫర్దర్గా వాళ్లకు తీసుకోవాల్సిన టేక్ కేర్ కానీ వీటన్నిటి మీద. బట్ వన్ థింగ్ ఏంటంటే, జరగకూడని ఇన్సిడెంట్ అయితే జరిగింది, దాంట్లో డౌట్ లేదు. నేను వినదాని ప్రకారం అయితే 1962లో ఒకసారి ఇటువంటిదే గుడి లోపల జరిగిందని, అప్పుడు కొంతమంది చనిపోయారని నేను విన్నాను. అది నేను జరిగిందా లేదా అంటే 1962లో జరిగిందా లేదంటే మనము క్రాస్ చెక్ చేయాలి. కానీ జరిగిందనే విషయం చాలామంది చెబుతున్నారు. తొక్కిసలాటలు జరగటం అన్నది అత్యంత సర్వసాధారణం. దాన్ని కానీ సాధారణమని నేను సమర్థించుకోవట్లేదు. ఏ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోట్లైనా సరే తొక్కిసలాట జరిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం నిన్న ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో కూడా ఏది డెత్ అవ్వలేదు, కానీ ఒక ప్రమాదం అయితే జరిగింది. అది ఇంటెన్షన్గా జరిగిందా, ఇంటెన్షన్ లేకుండా జరిగిందా అని మనం లెక్కేసుకుంటే, ఇంటెన్షన్ జరిగినా, అది ఇంటెన్షన్ లేకపోయినా, మోటివ్ లేకపోయినా, ప్రమాదంలో మనిషి చనిపోవటం అన్నది అయితే మాత్రం అది అన్యాక్సెప్టబుల్. దాంట్లో మళ్ళీ రెండో ఆలోచన అవసరం లేదు. దానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బోర్డు వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పారు. ఇటువంటి జరగకుండా చూసుకుంటామని. ఇది ఫర్దర్గా నా ఉద్దేశంలో జరగదని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం జరగదని అనుకుంటున్నాను. ఆ ఇన్సిడెంట్ కూడా 8 చోట్ల కౌంటర్లో పెడితే ఒక్క చోట మాత్రం బైరాగ పట్టడం మాత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది విత్ వెరీ లెస్ నెంబర్స్. అక్కడ ఒక రోగిని కాపాడబోయి ఒక మిస్కమ్యూనికేషన్ జరిగి గేట్ ఓపెన్ చేయడం వల్ల తోపులాట జరగడం. అదే, ఒక రోగికి ఏదో బాగలేకపోతే బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేశాడు. వీళ్ళు ఎంట్రీ మనకు టికెట్లు ఇవ్వడానికి గేట్లు ఓపెన్ చేశారేమో అని వీళ్ళు అనుకున్నారు జనం. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోగి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ రోగి చుట్టూ ఉన్న ఆ మనుషులు వాళ్ళే పోలీసులకి అధికారులు చెప్పారు, ఈమె చనిపోయేటట్టు ఉంది, ఈమెను బయటకు పంపించాలి చెప్పండి. అయితే అక్కడ ఆమెను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఏం చేశారంటే, అక్కడ ఆ ల్యాబ్స్ ఏంటంటే మొత్తం ఉన్నటువంటి క్రౌడ్ని అలర్ట్ చేయాల్సింది. మేము పేషెంట్ లిఫ్ట్ చేస్తున్నాం, ఆ పేషెంట్ మీరు ఎవరు కదలొద్దు, మేము టికెట్లు ఇవ్వట్లేదు అన్న విషయాన్ని చెప్పుండాల్సింది. బట్ అన్ఫార్చునేట్ అదేంటంటే, ఇంత వాళ్ళు వస్తారు, వెనకాల వాళ్ళు వచ్చేస్తారు, ఇట్లా అనుకుంటారని వీళ్ళు అనుకోకపోవటం, అంబులెన్స్కో అక్కడ ఉండటం, ఆమెను బయట తీసుకొచ్చి అంబులెన్స్ హాస్పిటల్కి పంపిద్దాం అనుకోవడంతో ఏమైందంటే, గేట్ ఓపెన్ చేయడంతో ముందర ఎవరైతే ఉన్నారో పిలిగ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు విషయం, ఇది టికెట్ల కోసం కాదు, ఆమెని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఓపెన్ చేస్తున్నారు. బట్ వెనకున్న వాళ్ళకి తెలియదు. అవును,
వాళ్ళేమనుకున్నారు గేట్ ఓపెన్ చేస్తున్నారనే లోపు ఆ వెనకల నుంచి ఈ జనం వీళ్ళని ముందున్న వాళ్ళు పుష్ చేశారు. పుష్ చేశారు. ముందున్న వాళ్ళు కదలలేదు. ఎందుకు కదలలేదంటే వీళ్ళకి విషయం తెలుసు. తెలుసు కాబట్టి. అవును. వీళ్ళు కదలకపోయేసరికి ఫోర్స్గా ఎప్పుడైతే వచ్చిందో ముందున్న వాళ్ళు కింద పడిపోవటం, వెనకున్న వాళ్ళు వీళ్ళ మీద తొక్కుంటూ పోవటం, ఇది జరిగింది అక్కడ. ఓకే. అంటే ఆ సమయస్ఫూర్తి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అధికారులకు లేకపోవడం వల్ల జరిగింది తప్ప ఆ ఇద్దరిదే తప్పు. ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఆ ఇద్దరిదే తప్పు. కానీ విద్యాసాగర్ గారు, ఇక్కడ మీ ప్రభుత్వము కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది, కానీ దానికి సంబంధించి టీటీడీ అధికారులను మాత్రం, అంటే ఒక అడిషనల్ ఈవోను కానీ టీటీడీ చైర్మన్ కానీ బాధ్యుని చేయాల. ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. సుబ్బరాయుడు గారిని పాటు మొత్తం ఒక 5 మందిని సస్పెండ్ చేశారు. కానీ సుబ్బరాయుడు అనే వ్యక్తి పోలీసుకు బాస్. అట్లాగే ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ తిరుమలకు సంబంధించిన బాస్ను మాత్రం సస్పెండ్ చేయాల. అదే మీ పొరపాటు. ఇక్కడ నేను లెట్ మీ కంప్లీట్. ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి 2, రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, బ్రాహ్మణ సామాజిక నుంచి 1, వీళ్ళని సస్పెండ్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవో చౌదరి గారిని, చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వదిలేశాడు. అంటే ఇక్కడ కులాన్ని బట్టి సస్పెండ్ చేశారు అనుకోవాలన్నా? మీరు కులాన్ని తీసుకురావడమే పెద్ద అభ్యంతరం కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయం లేదు, ఏపీ ప్రభుత్వం లేదు అని మీరు అనుకుంటే కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయాలు లేవు అని మీరు అనుకుంటే, మీరు చెబితే కాదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా అనుకుంటారు. లేదు విద్యాసాగర్, మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా కుల ప్రాతిపదికనే జరిగాయి. అది మీ అభిప్రాయం. నో, అది మీ మొన్న రిజల్ట్స్ కూడా పరిశీలించండి ఒకసారి. నాకు తెలుసు మీ అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా ముద్రేయద్దు. కాదు, ఒకవేళ అదే లేదనుకుంటే మీరు జనసేనతో లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉండొచ్చు కదా. అది మా ఇష్టం. కాదు, మీ ఇష్టం కాదు, మా ఇష్టం. మీరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసము మీరు కూటమిగా ఏర్పడి అని నేనేమంటానంటే అది అని నేను చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. అది కాపు సామాజిక, ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో మోస్ట్ ఆఫ్ ది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కడ ఎవరు విన్ అయినారు? టీడీపీ వాళ్ళు విన్ అయ్యారు. మరి కాపు సమాచారం గురించి ఎందుకు టాపిక్? దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఇప్పుడు మనం తమిళనాడులో ద్రవిడవాదం అనుకుంటాం. 2006లో డిఎంకే పార్టీ ఏది వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మేము ద్రవిడ ఓన్ చేసుకుంటారు. ఓకే, మీరు ఐ విల్ టెల్ యూ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. కానీ 234 సీట్లకు గాను వాళ్ళకు వచ్చింది 4 సీట్లు. అంత మీదేసుకొని ద్రవిడవాదాన్ని మీదేసుకొని తమిళనాడులో ఉండదు, ఏడీఎంకే ఉండదు. కానీ మొత్తం స్టేట్ అంతా రూల్ చేసి పడేసింది. డిఎంకేకి 4 సీట్లు వచ్చినాయి. మరి ద్రవిడవాదంతో బతికేటటువంటి స్టేట్లో అంత ద్రవిడవాదం లేనటువంటి పార్టీ తమిళనాడులో 4 సీట్లకు డిఎంకే ఎందుకు కట్టడి చేయగలిగింది? అంటే ఏంటంటే అది పేరుకు ఫ్లేవర్ అప్గా ఉన్నటువంటి అంశాలే తప్ప ఏ స్టేట్కైనా సరే, కులమన్నా మతమన్నా లేకపోతే ఏదన్నా, కేవలము ఆ యొక్క 5 సంవత్సరాల పరిపాలన ఆధారంగానే కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలన్నా లేదు పాత ప్రభుత్వం కంటిన్యూ కావాలన్నా కేవలం పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఉంటుంది తప్ప కులం లేదు నేను చెప్పను. ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అట్ వాట్ ఎక్స్టెంట్? ఇంకో 2 క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంది, మజ్లిస్ పార్టీ ఉంది. మజ్లిస్ పార్టీకి మేము ముస్లిమ్స్కి ప్రతినిధులను చెప్పుకుంటారు. ఈ 7 నియోజకవర్గాలే తప్ప రాయలసీమలో ప్యాక్స్, కదిరి, అనంతపూరు, మదనపల్లి, కర్నూలు, రాయచోటి ఇటువంటి చోట అదే మజ్లిస్ పార్టీ పోటీ చేస్తే 2000 ఓట్లు 3000 ఓట్లు కూడా రావు. మరి కులం ఎక్కడుంది? మతం ఎక్కడుంది? అంటే ఏంటంటే ఆ 5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన అంశాలే ప్రభావితం చేస్తాయి తప్ప మీరు కులాన్ని అడ్డబెట్టి మాట్లాడితే నేను ఒప్పుకోను. అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఒకటి తమిళనాడు తీసుకున్నా, ఓకే, ద్రావిడవాదంకి సంబంధించి, రెండోది మజ్లిస్ పార్టీ వరకు తీసుకున్నాను నేను. అట్లాగే ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఏమన్నారంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గము, ఒక రెడ్లను, కాపులను, బ్రాహ్మణులను సస్పెండ్ చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీ రోల్ టీటీడీ అధికారులను ఎందుకు చేయలేదు? నేను అదే చెప్తున్నా. అక్కడున్న కీ రోల్ ఉన్నది ఎవరు? ఈఓ ఎవరు? బీసీ సామాజిక వర్గం. ఈఓ బీసీ సామాజిక వర్గం. ఇంకా కమ్మ సామాజిక వర్గము మీరు మాట్లాడుతున్న అడిషనల్ ఈఓ ఆయన ఉన్నారు. ఆయన కొండ వరకే పరిమితం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన కొండ వరకు మాత్రమే తప్ప కొండ కింద అంశాలకు అతనికి సంబంధం ఉండదు. మనము మా కులాలని ముడిపెట్టి మాట్లాడడం కరెక్ట్. చెప్పండి, మీరు అది వివరణ చెప్పండి. రెండోది బిఆర్ నాయుడు గారు, ఆయన వచ్చి 1.5 month అయింది. పర్యవేక్షణ ఎవరికి ఇచ్చారు? ఇంకొక ఐఏఎస్
కే ఇచ్చారు, ఉమ్, ఇంకో ఐఏఎస్కే ఇచ్చారు. ఆ కౌంటర్ నిర్వహణ మొత్తం కంప్లీట్గా టాప్ టు బాటం గౌతమి గారు అనే ఒక ఐఏఎస్కి ఇచ్చారు. ఆవిడ రెస్పాన్సిబిలిటీ. ఎవడైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేస్తారు, అంతే తప్ప మొత్తం హోల్ సిస్టమ్ సస్పెండ్ చేస్తారా? అది అట్లా ఉండదు. ఉమ్. ఇప్పుడు కింద అటెండర్ తీసుకున్నారని చెప్పేసి నీ ఆఫీస్లో ఎవరో కరెక్ట్గా పని చేయలేదు, లంచం తీసుకున్నారని చెప్పి కలెక్టర్ సస్పెండ్ చేస్తారా? ఎవరైతే అటెండర్ లంచం తీసుకుంటే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని దానికి కులాన్ని అంటగట్టడం అనేది అది కరెక్ట్ కూడా కాదు. ఉమ్, మీరు అట్లా కులాలతోటి మనం రాజకీయం చేయాలనుకుంటే మనం ఇంకా ఆటవిక సామ్రాజ్యం లేకపోవాలి తప్ప నాగరిక సమాజం అని చెప్పుకుంటే అవకాశం లేదు. కులం ఎక్కడి వరకు అంటే ఇంటి వరకే తప్ప, లేదు అవసరమైన పెళ్లిళ్ళు పేరెంటాలకే తప్ప, మనం సామాజికంగా కులాల గురించి మాట్లాడితే మిగతా సామాజిక కోణం నుంచి మనం దూరం అయిపోతాం, మనం డిస్కార్డ్ అవుతాం. సో మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఏమంటే బ్రాడర్ మైండ్లోనే మాట్లాడాలి తప్ప మనం అధికారులు కులాలు అంటగడితే, ఇప్పుడు మీకు డీప్ స్టేట్లో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఉంటుంది. ఏదో మిలిటరీలో, రైల్వేలో ఆ కులము ఎంప్లాయీస్, ఈ కులం ఎంప్లాయీస్, మిలిటరీలో ఆ కులము ఎంప్లాయీస్, ఈ కులం వాళ్ళు ఎంప్లాయీస్ అన్నట్టు మాట్లాడితే డివిజన్. డోంట్ డివిజన్ ద కంట్రీ, డోంట్ డివిజన్ ద స్టేట్. మనం ఏ నాగరిక సమాజంలో ఉన్నామనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మీరు అన్నారు విద్యాసాగర్ గారు, మీరు మీ క్లారిఫికేషన్ ఓకే.